ఇప్పుడైతే మా అమ్మమ్మ ప్రత్యేకంగా ఇంట్లోనే కాటుక ప్రిపేర్ చేసేవారండి. నెయ్యితో, ఆముదంతో తయారు చేసేది. అది కంటికి పెట్టగానే చాలా చల్లగా ఉండేది. కంట్లో ఉన్న పొరలు, అలాగే మలినాలు అన్నీ కూడా పోయాయి. ఈ రోజుల్లో పిల్లలు కళ్ళకి అందం కోసం మస్కారా, ఐలాష్, ఐలైనర్ ఇలా బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. ఇవన్నీ ఆర్టిఫిషియల్ కెమికల్స్‌తో వాడుతున్నారు కదా! ఇవి కూడా కొంత ఐసైట్‌కి దారి తీస్తున్నాయని నేను నమ్ముతున్నాను. అయితే అమ్మమ్మ ఇంకా గొప్ప రీజన్ చెప్పారండి. ఫోను, విటమిన్స్ లోపం ఇవన్నీ ఒక కారణం అయితే, అమ్మమ్మ చెప్పిన కారణం కూడా ఒక బలమైన కారణం అని నేను నమ్ముతున్నాను సైట్‌కి. నేను ప్రతిరోజు పొద్దుట సాయంత్రం కూడా లలిత శాస్త్రం, విష్ణునామ శాస్త్రం అవన్నీ చదువుకుంటాను. కానీ నేను ఒక పుస్తకం కొనుక్కున్నాను, పెద్ద పుస్తకం. అందులో అక్షరాలు పెద్దగా ఉంటాయి. ఎదరు 4 పేజీలు పెద్దగానే ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి చిన్న చిన్నగా ఉన్నాయి. చిన్న చిన్నగా ఉండటం వల్ల నేను చదువుకోవడానికి నాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. చదువుకోకుండా ఉండలేకపోతున్నాను. నా ఒక్కదాని సమస్య కాదు ఇది. పిల్లల పాఠాల పుస్తకాల్లో కూడా అయ్యే అక్షరాలు ఉంటాయి చిన్న చిన్నగా. వాళ్ళకి కూడా కళ్ళజోడు ప్రాబ్లం లేకుండా ఉండాలంటే కొంచెం పెద్ద పెద్ద అక్షరాలతో ఉండాలి అని నా ఉద్దేశం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.